హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సౌజన్య. వెల్కమ్ టు మై ఛానల్ సౌజీ ఫుడ్ అండ్ ట్రావెల్. ఈరోజు నేను మీకు పనసపొట్టు కూర ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను నెక్స్ట్ పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి ఫ్రెండ్స్. పనసపొట్టు అండి, ఇది మనకి మార్కెట్లో బయట అవైలబుల్గా దొరుకుద్ది అనమాట. ఇలా కట్ చేసి అమ్ముతారు పనసపొట్టుని. పనసపొట్టుని మనం 2-3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. వాటర్ తగినంత వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని 15 మినిట్స్ కుక్ అవనివ్వాలండి. కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చండి. కుక్కర్లో 1 గ్లాస్ వాటర్ వేసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. మూత పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, మినప్పప్పు, ఎండుమిర్చి, పచ్చిశనగపప్పు, వెల్లుల్లిపాయలు, ఇవి పనసపొట్టుకి కావలసిన పోపు దినుసులండి. ఉల్లిపాయలు, ఒక్క ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నానండి. ఆవాల్ని మిక్సీ పట్టించానండి. ఇలా ఆవపిండి అయింది. ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు తీసుకొని చూసుకోవాలి. ఇదైతే కుక్ అయిపోయిందండి. ఇది చల్లారాక కాస్త పనసపొట్టులో వాటర్ అంతా తీసేయాలండి. వడకెట్టేసుకోవాలి, మనం వాటర్ లేకుండా చూసుకోవాలి. వాటర్ తీసాకే ఇలా పొడి పొడిలాడుతుందండి. పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా మరిగించాలి. ఇప్పుడు పోపు దినుసులు వేసేసుకోవాలి. ఆయిల్ మరిగాక వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోవాలండి. పచ్చిశనగపప్పు వేసుకోవాలి. మినప్పప్పు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలండి. పోపు దినుసులు అన్నీ వేసేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కరివేపాకు వేసుకున్నాం. ఇక్కడ మీరు ఇంగువ వేసుకోవచ్చండి. బాగా ఫ్రై అవనివ్వాలండి. బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ వేసేసుకున్నాం అన్నమాట. ఆవాలు వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా ఫ్రై అవనివ్వాలండి. ఒక 5 మినిట్స్. ముందుగా ఉడికించి పెట్టుకున్న పనసపొట్టుని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పోపు దినుసుల్లో వేసుకొని ఫ్రై అవనివ్వాలి. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఆ పోపు అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలండి. ఒక 10 మినిట్స్ కుక్ అవనివ్వాలి. ఆవపిండి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ ఆవపిండి అండి. సాల్ట్ తగినంత. ఇంగు వేసుకోవాలండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని నానబెట్టుకోవాలండి. నానబెట్టిన తర్వాత ఇలా చింతపండు పులుసులా చేసుకోవాలండి. వేసుకోవాలండి చింతపండు పులుసుని. ఇప్పుడు కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వాలండి. బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టేసుకోవాలండి. ఇందాక మూత పెట్టుకున్నాం కదండి, ఇప్పుడు తీసుకోవాలి. కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో వేసేసుకోవచ్చు మనం.
పనసపొట్టు కూర అయితే రెడీ అయిపోయిందండి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.